రేపు ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగల్లో పూర్తి స్థాయిలో అందరికి న్యాయం జరుగుతుందని అనుకుంటారా మీరు? అంటే ఇప్పుడున్న దానికంటే బెటరే కదా. పిచ్చి ఆలోచనకి బయటకు రావాలి. చదువుకున్నటువంటి విద్యార్థులు మనం అట్లా మాట్లాడుతూ రేపు ఏబిసిడి వర్గీకరణ జరిగింది. 1,00,000 మంది ఉన్నారు ఒక సెక్షన్లో, వాళ్ళంతా మాదిగలే. ఉస్మానియా యూనివర్సిటీలో 2 ప్రొఫెసర్ ఉద్యోగాలు పడితే ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది. దీంట్లో 10th చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ 1,00,000 మందిలో. 10th చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, పీజీ చదువుతున్న వాళ్ళు. కానీ అక్కడ ఎలిజిబిలిటీ పిహెచ్డి వాళ్ళకే ఉన్నది. కానీ ఇక్కడికి ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి? అక్కడ అవకాశాలు ఎంతమందికి ఉన్నాయి? ఇద్దరికే ఉన్నాయి. దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉన్నారు, లేదా 10 మంది ఉన్నారు అనుకో పిహెచ్డి చేసిన వాళ్ళు. 10 మందిలో ఎవరికి మంచి మెరిట్ వస్తే వాళ్ళకి ఇస్తారు. అంటే ఇప్పుడు 99,998 మంది వస్తుందిగా. ఇప్పుడు 99,998 మంది ఆ కొడుకులు ఎగేసుకొని పోయారు, కొట్టుకొని పోయారు అంటావా? లేకపోతే నీ దగ్గర క్వాలిఫికేషన్ లేదు కాబట్టి వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నది కాబట్టి తీసుకొని పోయారు అంటావా? క్వాలిఫికేషన్ లేదు కాబట్టి మనం అరే మన మాలలకు క్వాలిఫికేషన్ ఉండి చదువుకున్నారా అంటే కుల వృత్తులకి బయట పడమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎవడు ఇప్పుడు ఇదే పాయింట్ అన్న. ఇదే రాయసన్న అనే వ్యక్తి రాజ్యాంగాన్ని క్లుప్తంగా చదివిండు. ఇగో ఇట్లా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వగలుగుతూ గంటలు ఉపన్యాసాలు ఇవ్వగలుగుతాడు. ఇదే రెంజర్ల రాయస్ ఇచ్చినట్టు మాదిగలలో పల్లె ప్రాంతాలలో ఉన్నోళ్ళు కుల వృత్తులు నమ్ముకొని ఉన్నోళ్ళు కూడా బయటికి రావాలని అంటే చైతన్యం రావాలి కదా. అరే దానికి నేను ఏమంటున్నా, చైతన్యం రావాలంటే వాళ్ళ రిజర్వేషన్. ఇప్పుడు చాలా మంది మీరు చెప్తున్న ఉపకులాలలో అసలు ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు, పోలీస్ స్టేషన్, అసలు వాళ్ళకి ఓట్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఎట్లా రాయసన్న? నేను ఏమంటున్నా ఉపేందర్, మాలలు పోరాటం చేస్తేనే భారతదేశం యొక్క స్థితిగతిని మార్చేసిన చరిత్ర ఉన్నది. దళితుల కోసం చేసిరా ఆ పోరాటం. మాలల కోసం చేయలేరు. నిజమే నువ్వు అన్నట్టుగా కులవృత్తులను వదిలేసి ఉపాధులు పొందింది మాలలే, ఉద్యోగాలు పొందింది మాలలే, అవకాశాలు పొందింది మాలలే, తిరుగుబాటు చేసింది మాలలే, పోరాటం చేసింది మాలలే, త్యాగాలు చేసింది. అరే ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా మాదిగోలు ఎంఆర్ ఆఫీస్ ఎక్కలేదని చెప్పేసి. మరి వాళ్ళకి అన్యాయం జరిగితే పోరాటం చేసింది ఎవడు? అంటే ఇక్కడ వాళ్ళు వెనుకబడడానికి మాలల్ని శత్రువుగా చూపిస్తారు, కానీ వాళ్ళ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళలో మాలల్ని చూపెట్టరా? ఇప్పుడు కత్తి పద్మారావు, బొజ్జ తారకం సార్ ఎవరు? ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నాయకులు ఎవరు? ఇద్దరు మాలోళ్ళే. కానీ అది కారం చెడు చుండూరు మాల మాదిగల మీద ప్రతి జాగాలో జరుగుతున్న దానికోసం పోరాటం చేసిరు, కానీ వాళ్ళ లోపల మాలోళ్ళం అనేటువంటి స్వభావం లేదే. ఒకవేళ అట్లా ఉంటే కారం చెడులో మాదిగల్ని ముక్కలు నరుగుతాయి. మాలలు ఎందుకు నాయకత్వం వహించారు? ఢిల్లీ దాకా ఎందుకు తీసుకొని పోయారు? దేశంలో ఉన్న ఎంపీలు ఎస్సీ ఎస్టీ ఎంపీలు అందరూ ఎందుకు ఏకం చేశారు? అయ్యా మన ఎస్సీ ఎస్టీలను ఇట్లా ఘోరంగా చంపేస్తున్నారు అయ్యా, ఈ దేశవ్యాప్తంగా మేము అక్కడ యాక్టివ్ అయి ఉన్నాం కాబట్టి, అంబేద్కరిజంలో పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని చంపేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలారా మాకు సహకరించండి అని సహకరిస్తేనే కదా అట్రాసిటీ కేసు వచ్చింది. మరి అప్పుడు వాళ్ళు చూడలేదే మాదిగలు మాలలు అని చెప్పి. ఇవాళ నువ్వు ఎదిగిన తర్వాత ఈ దేశంలో మాదిగలు రాజ్యాన్ని శాసించే స్థాయికి వచ్చిరు కాబట్టి అని భయపడినటువంటి ప్రభుత్వం మాదిగల నుంచి నిన్ను, మాలల నుంచి మిగతా వాళ్ళని వేరు చేసి ఇక్కడ వాళ్ళ విషయాన్ని నడిపించుకొని తీసుకొని వచ్చింది. మందకృష్ణ మాదిగనకు ఆయన కమ్యూనిస్ట్గా ఉన్నప్పుడు ఇది ఎందుకు గుర్తురాలే? ఆయన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఇది ఎందుకు గుర్తురాలే? ఇది ఎందుకు ఎందుకన్నా ఆయన కమ్యూనిస్ట్ అని, క్రైస్తవుడు అని, ఆయన పేరు అసలైన పేరు కృష్ణన్న కాదు మంది ఎలి అని చెప్పి ఈ రకంగా వ్యక్తిగతంగా ఎందుకు దాడులకు ప్రేరేపిస్తున్నారు రాయేష్ గారు? అంటే నేను ఏమంటున్నా, ఛానల్స్ లో చూసిన అవతల ఆంధ్రప్రదేశ్లో ఈయన గారి నాయకుడైన చంద్రబాబు నాయుడు క్రిస్టియన్లైన మాదిగలకేమో హిందూ సర్టిఫికేట్ ఇస్తున్నాడు, క్రిస్టియన్లైన మాదిగలకేమో రకమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అరే అందుకే కదా ఇప్పుడు మన డాటా మొత్తం ఫ్రీ. గుంటూరులో మాలలంతా కలిసి సింహగర్జన పెట్టిన తర్వాత ఫిల్టర్ చేయమని చెప్పన్నాడు. ఇప్పుడు నువ్వు ఒక క్రైస్తవుడిగా ఆర్టికల్ 24, 25, 26 నీకు జీవించే హక్కునిచ్చింది, నీకు మత స్వేచ్ఛనిచ్చింది, మతాన్ని ప్రచారం చేసుకునే హక్కునిచ్చింది. ఇఫ్ యూఆర్ ఏ క్రిస్టియన్, నువ్వు మంద ఏలియా అని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు ఎవరో మేము సృష్టించింది కాదు కదా, ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నాం. 30 సంవత్సరాల నుంచి మాలలు, దొంగలు, లంగలు, లఫంగలు, మదిరాల, ఖమ్మం మదిరాల పాము పోతే వదిలేయండి కానీ మాలలు పోతే వదిలేయకని మాట్లాడిన ఈ కృష్ణన్న చివరికి తన కూతురుని తీసుకుపోయి మాలల పిల్లాడికి చెందుకులకం చేయాలి. అంటే నీకు నచ్చిన వ్యక్తులు ఒకలాగా చూడు ఉపేందర్, పొరపాట్లు మాలలు చేస్తారు, మాదిగలు చేస్తారా? అంత మాత్రాన కొద్ది మందిని పట్టుకొని ఆ కులాన్ని మొత్తాన్ని కూడా వ్యతిరేకమైన వాదానికి గురి చేయడం అనేది తప్పు. నేను ఇప్పుడు వాళ్ళు దొబ్బి తిన్నారు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు, వాళ్ళ చెల్లె గవర్నమెంట్ టీచరే, ఈయన గవర్నమెంట్ ఆఫీసరే, వాళ్ళ భార్య గవర్నమెంట్ ఆఫీసరే. ఇప్పుడు నేను అనాలా ప్రవీణ్ కుమార్ సార్ దొబ్బి తిన్నాడు అనాలా? కష్టపడ్డారు కాబట్టి సాధించుకున్నారు అనాలా? చెప్పు కదా, ఆ మాట మాట్లాడాలా? మనం ఒక సమాజానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు మన నోట్లో నుంచి వెళ్ళే ప్రతి మాటకు మనం బాధ్యులు. వాళ్ళ వాదన ఏంటంటే ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు మాదిగలలో
పదుల సంఖ్యలో ఉంటే మాలలలో వందల సంఖ్యలో వేల సంఖ్యలలో ఉన్నారు, అది ఎట్లా సాధ్యమైంది వాళ్ళకు జనాభా తక్కువ ఉండి కూడా అనేది వాళ్ళ వాదన. అరే నేను ఏమంటున్నా, అంబేద్కర్ కుల వృత్తులు వదిలేయమన్నాడు, ఇంకా నువ్వు డప్పులు కొట్టిస్తున్నావు, రేపు నా 1,00,000 మంది అన్నదమ్ములను డప్పులు కొట్టిస్తున్నావు. ఆ కుల వృత్తులు వదిలేసి ముందరకు పోయి చదువుకున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పిన ఈ 1,00,000 మందిలో ఇద్దరికి ఎందుకు ఉద్యోగాలు వచ్చినాయంటే ఏమంటావు నాకు అర్థం కాదు. ఈ కింది వాళ్ళకి రాకపోవడానికి కారణం మీ మీద వల్ల కాదు కదా, వీళ్ళు కష్టపడ్డారు, ప్రతిభను సాధించుకున్నారు, దే పీపుల్ అచీవ్ చేసిండ్రు ఆ గోల్ని, వీళ్ళని చదువుకోమని చెప్పలేరు. వీళ్ళ మీరు అనేక సభల మీద స్వేచ్ఛా సమానత్వం గురించి మాట్లాడుతుంటారు కదా, ఇందాక మీరు చెప్పిన ఉదాహరణలోనే ఈ 10వ తరగతి విద్యార్థులు PhD స్థాయి వరకు రావాలంటే ముందుగా వాళ్ళు చదువుకోవాలి కదా, చదువుకోవాలంటే చైతన్యం రావాలి కదా అంటున్నా. ఆ చైతన్యం రావడానికే ఈ రాజ్యాంగం ఈ ఫలాలు మాకు అడ్డుపడుతుందని వాళ్ళు భావిస్తున్నారు, రిజర్వేషన్లు వస్తే మేము బయటపడతామని వాళ్ళు భావిస్తున్నారు, దాన్ని మీరెందుకు వ్యతిరేకంగా అడ్డుపడేలాగా మాట్లాడుతున్నారు అంటున్నా. అది చెప్పండి. నిజంగానే సైంటిఫిక్ జనాభా దామాషా జరిగి మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకే ఎక్కువ రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటా. మాదిగల రిజర్వేషన్ గుంజుకుమ్మని మాలలో ఎవరైనా మాట్లాడితే నేనే వ్యతిరేకంగా పోరాడతా. జనాభా దామాషా ప్రకారం ఉండాలంటున్నా. నీకు 1971 డాటా చెప్పినా, 2011 డాటా చెప్పినా, ఆ డబ్బులు మన ఎట్లా పెరిగిపోయారు అట్లా. అవతలడు నీకు నాకు 2 లక్షలు తేడా కదా, నువ్వు 34 లక్షలు ఎట్లయినా, నేను 18 లక్షలు ఎట్లయినా చెప్పయ్యా. నువ్వు ఒక రిపోర్టర్గా అడుగుతున్నాను నేను, నువ్వు 34 అయినప్పుడు కనీసం నేను 30 ఆఖరికో 28 29 కావాలి కదా. మరి నీకంటే ఆర్థికంగా ముందుంటున్నావు, నీకంటే రాజకీయంగా ముందుంటున్నావు, నీకంటే ఎక్కువ మంది పిల్లలు ఎందుకంటే నేను ఇదే రకమైన డాటా అంటే ప్రభుత్వం ఆడుతున్న గేమ్లో నువ్వు ఫుట్బాల్ అయితే కావచ్చు కానీ మేము ప్లేయర్లం అవుతాం తప్ప ఫుట్బాల్ కాము. అందుకే చెప్తున్నా, మాదిగ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పాపం చైతన్యరాహిత్యమైన ప్రజల లోపల విషయాన్ని నింపే ప్రయత్నం చేయొద్దు అనేది నా బాధ. చైతన్యరాహిత్యమైనటువంటి ప్రజలు ఇప్పుడు ఊర్లలో ఇప్పుడు వాళ్ళు మాలోళ్ళు మాదిగలు ఇద్దరు కావచ్చు. చైతన్యరాహిత్యం అంటే అంతే కదా. ఇప్పుడు నువ్వు అన్నవు నువ్వంటేనే చెప్తున్నా మాట, ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఎక్కలేరు అంటే వాళ్ళు చైతన్యరాహిత్యం ఉంటేనే కదా ఎక్కలేరు. చైతన్యం కలిగిన వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ని నిరోధిస్తారు కదా. ఆ మాదిగలు విద్యావంతులు కాకపోవడానికి కారణం మాలలు అంటారా మీరు? చెప్పండి. ఒక రిపోర్టర్గా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మాదిగలు విద్యావంతులు కాకుండా ఉండడానికి గల కారణము ప్రభుత్వమా మాలోళ్ళ? సరే, ఇక్కడ మాలలు కాకపోతే తప్పిదం ఎక్కడ జరిగిందంట గమ్మత్తున ఉపేందర్. ఇప్పుడు వాడు స్కూల్కు రాకపోయినా నాకే బాధనా? ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు కదా, వాని కోసం నేను పోరాటం చేస్తున్నా. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక గొప్ప మాట చెప్పారు, డప్పులు కొట్టుడు బంద్ చేయరా మనం డాలర్లు సంపాదిద్దామని చెప్పేసి. విశారద మహారాజా గారు అక్కడ వచ్చి చెప్పులు డప్పులు కొట్టుడు బంద్ చేయండి అని చెప్పారు. ఈ ఇద్దరు నేను ఒప్పుకుంటా. వీళ్ళకంటే ముందు ఇంకొక వ్యక్తి చెప్పాడు, నా గురువు కదిరి కృష్ణ గారు, అరే ఈ దేశంలో డప్పులు కొట్టి ₹1,00,000 సంపాదించి బ్యాంకులో పెట్టుకుని చూపెట్టరా, జీవితం మొత్తం నేను వాడు గుడిగేం చేస్తా, మన కొద్దురా మనం చదువుకుందామని చెప్పారు. కానీ మందకృష్ణ ఏం చేసిండు, జజ్జన్నక అని కొట్టమన్నాడు. ఇప్పుడు కూడా కొట్టిపిస్తున్నాడు. వద్దు కదా మనకు అది. అక్కడ ఇప్పుడు ఒక డప్పు కొట్టేటువంటి కులవృత్తిలో, అవమానకరమైన కులవృత్తిలో ఉండాల్సిన అవసరం మనకేముంది? మనకు ఆస్థాలు ఉన్నాయి, ఉపాధి ఉన్నది, మనం చేసుకునే అది ఇచ్చింది కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఇప్పటికీ మీ సాహిత్యంలో ఇంకా డప్పు కళాత్మకమైనది, నేను దాన్ని కించపరచను, అది కళ వరకే ఉండాలి. మన ఉపాధి కాకూడదు. చచ్చిపోయే కాడ బొందల కాడ మనం కొట్టాల్సిన పనేమున్నది? నీకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్, గవర్నమెంట్ హాస్టల్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు దాని వైపు పోనీయకుండా ఉండడానికి గల కారణం ఏంది? మన తండ్రి సావుకాడ డప్పు కొడితే తాగే, కొత్తింటి కాడ పోతే తాగే. మన తండ్రిని స్పృహలో లేకుండా చేసింది ఎవడు? ఆ కులవృత్తి కాదా? రైట్ కదా. నీ స్పృహలో లేని మన తండ్రి మనల్ని స్కూల్ వైపు ఎట్లా తీసుకుపోతాడు? ఆ స్కూల్ యొక్క రుచి లేదని మన తండ్రి మన స్కూల్కి ఎందుకు? ఎందుకన్నా ఇదే ఇరు వర్గాలు రెంజల్ల రాజేష్ గారు ఆలోచించినట్టు ఎందుకు ఆలోచిస్తలేదు? ఏదో మాలలంగానే వర్గీకరణకు వ్యతిరేకం అన్నట్టు, మాదిగలంగానే ఎన్నో ఏళ్ల నుంచి వెనుకబడ్డారు కాబట్టి వాళ్ళు మోసపోయారని అన్నట్టు ఈ రకంగా ఎందుకు చిత్రీకరణ జరుగుతుందో అందుకే నేను రావాల్సి వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, నా బాధ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మందకృష్ణ అన్న బీజేపీ వాళ్ళు ఆడిపిస్తున్న ట్రాప్లో పడి అంబేద్కర్కు కూడా కులపిచ్చి లేకపోతే మహర్లా సమ్మేళనం ఎందుకు పెట్టిండో అన్నాడు. అప్పుడు నేను కదలాల్సి వచ్చింది. 2007 నుంచి కాలికి బల్పం కట్టుకొని భార్యా పిల్లల్ని వదిలేసి అంబేద్కర్ గారని ఒక మహానుభావుడు కేవలం రాజ్యాంగం రాసిందనేది పక్కన పెడితే ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అని బీసీలకు, ఓసీలకు, సామాజిక రుగ్మతతోని బాధపడుతున్న వాళ్ళకి అయ్యా ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు. 27% రిజర్వేషన్ అనుభవిస్తున్న బీసీలు ఎక్కడ, 15% రిజర్వేషన్ అనుభవిస్తున్న ఎస్సీలు ఎక్కడ, కేవలం 7% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ఎస్టీలు ఎక్కడ? ఈ లెక్కలో తీసుకుంటే అందరికంటే రిజర్వేషన్ అనుభవించిన బీసీలే నిజంగా అంబేద్కర్ గారిని గుండెలో పెట్టుకోవాలని చెప్పి ఒకవైపు నేను ప్రయత్నం చేస్తూ ఉంటే, హిందూ కోడ్ బిల్లు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీల సమానత్వం కోసం పోరాడిండు, మెటర్నిటీ లీవ్ల కోసం పోరాడిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈ సభ్య సమాజానికి అంబేద్కర్ గారిని అందరివాడుగా పరిచయం చేస్తుంటే
నువ్వు నీ స్వార్థం కోసం బీజేపీ చెప్పిన మాటలకు కట్టుబడి అంబేద్కర్ కూడా కులపిచ్చోడు అని చెప్పేసి ఒక మాలోడికి అంకితం చేస్తా ఉన్నావు. ప్రొఫెసర్ కాసిం గారు ఏమన్నారు ఇంటర్వ్యూలో, మాదిగలకు బాబు జగ్జీవన్ మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే అది ఎంత దుర్మార్గం. మరి ఇక నాలంటోడు బయటకు వచ్చి చెప్పకపోతే ఎట్లా? ఇప్పటికి చెప్తున్నా, December 1వ తారీఖు మాలో కొద్ది మందికి సరిగ్గా రాజ్యాంగం మీద అవగాహన లేని మాల నాయకులు కావచ్చు, రాజ్యాంగం మీద ఉన్నారు 100% చెప్తా నేను.